జరగదు. ఓకే. అలానే విడాకులకి మెయింటెనెన్స్ కి ఏమైనా సంబంధం ఉందా? అంటే సంబంధం లేదండి. ఏదైనా ఎలాగైనా సరే మెయింటెనెన్స్ ఇవ్వచ్చా? అంటే విడాకులు తీసుకోకపోయినా సరే? విడాకులు తీసుకోకుండా కూడా మెయింటెనెన్స్ అడగచ్చు. అంటే కొన్ని కారణాల వల్ల విడిగా ఉన్నారు, లేకపోతే హస్బెండ్ తీసుకెళ్తలేదు, తనతో కాపురానికి తీసుకెళ్ళట్లేదు, లేదా క్రూరంగా హింస పెడుతున్నాడు, ఈమె కొన్ని కారణాల వల్ల విడిగా ఉన్నారు, లేదా ఒకే ఇంట్లో ఉన్నారు, హస్బెండ్ పట్టించుకోవట్లేదు. ఒకే ఇంట్లో ఉన్నా కూడా నాకు హస్బెండ్ నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, ఆ రీజన్తో కూడా ఒకే ఇంట్లో ఉండి కూడా మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు. సో ఏ రకంగా అయినా మెయింటెనెన్స్ అడగచ్చు. విడాకులు తీసుకున్నా కూడా మెయింటెనెన్స్ అడగచ్చు. అది పర్మనెంట్ యాలిమనీగా అడగచ్చు, లేదా మంత్లీ మెయింటెనెన్స్ కింద కూడా అడగచ్చు, అంటే హస్బెండ్ కేపబిలిటీ బట్టి. బట్ మెయింటెనెన్స్ అనేది వైఫ్ హక్కు, అది రీజనబుల్ గా. భరణం అనేది ఇప్పుడు అడుగుతున్నారా? ముందు మీద ఎలా ఉంది బయట సిచ్యువేషన్? చాలా మంది బయటకు వచ్చి అడగడానికి లేకపోతే అవగాహన ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇలా అడగొచ్చా అని కూడా అనుకుంటూ ఉంటారు చాలా మంది. బయట సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఇప్పుడు నిజానికి ఎలా ఉందంటే, ఒక్కొక్కసారి మీరు అందాక అన్నారు ప్రైవేట్ కంపెనీస్ లో చేసే వాళ్ళకి అసలు శాలరీ డీటెయిల్స్ ఇస్తారా, రేపొద్దున ఆర్డర్ ఇచ్చారు కోర్టు, అది ఇంప్లిమెంట్ చేసుకోవడం ఒక బిగ్ $1 million క్వశ్చన్. అక్కడ నిజంగా మనకు అక్కడ శాలరీ ఉండదు. చాలా మంది ఏంటంటే ప్రైవేట్ వర్కులు చేస్తారు, లేదా బిజినెస్ చేస్తారు, వాళ్ళకి ఇన్కమ్ మనం ఎక్కడి నుంచి చూపిస్తాం? రైట్, అవును, మనం ఎక్కడ చూపించలేం. అలాంటివన్నీ ఏమవుతాయంటే పేపర్ డిక్రీస్ అవుతాయి, పేపర్ మెయింటెనెన్స్ ఆర్డర్స్ అవుతాయి, వాటిని మనం అమలు చేయలేం. అమలు చేయలేని మెయింటెనెన్స్ ఆర్డర్స్ అలాంటివి ఈరోజు కోకొల్లలు. కోర్టులో ఆర్డర్ వస్తుంది, కానీ ఆర్డర్ నిజంగా ఈమె చేతికి వస్తుందా అంటే రాదు. ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఒక ఇన్కమ్ ఉండదు, వాళ్ళు ఒక శాలరీ అటాచ్మెంట్ తీసుకోవటానికి ఒక చోట ఒక డిస్బర్స్మెంట్ ఆఫీసర్ ఉండరు. వాళ్ళ సంబంధించిన శాలరీ ఎలా తీసుకొచ్చి ఈమెకి ఎలా ఇస్తాం? ఈమెకి ఒక బ్యాంక్ అకౌంట్ ఇవ్వమని అడుగుతాం, ఆ బ్యాంక్ అకౌంట్లో ఏ అకౌంట్ నుంచి తీసుకొచ్చేస్తాం? కాబట్టి ఇంప్లిమెంటేషన్ అనేది కూడా కష్టమే. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా కొన్ని కేసెస్లో ఇంప్లిమెంట్ కూడా అవ్వదు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, లేదా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, ఒక ఫిక్స్డ్ ఇన్స్టిట్యూషన్ అనుకుందాం, వాళ్ళకు ఒక వ్యవస్థ, శాలరీ, డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయనుకుందాం, అప్పుడు అటాచ్మెంట్ చేయటం అనేది చాలా ఈజీ. కానీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్ లేకపోయినా ఇలాంటి డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ వ్యవస్థ, ఎక్కడ శాలరీ వస్తుంది, దాన్ని ఎవరు డిస్బర్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా లేవనుకోండి, అటాచ్మెంట్ కష్టమైపోతుంది. ఉంటే ఈజీ.